హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ఎమ్మెల్యేపై దాడి చేయడం ప్రజాపాలన? కాంగ్రెస్ తెచ్చిన ప్రజాపాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడి చేయడం, ప్రశ్నించే వారి గొంతులు నొక్కడమేనా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అల్లంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బౌద్ధిక దాడికి దిగడం దుర్మార్గమని ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని అభివర్ణించారు. ఎంపీ దుశ్చర్య ముమ్మాటికి ప్రజా తీరును అపహాస్యం చేయడమేనని నిప్పులు చెరిగారు కేటీఆర్. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడం దురదృష్టకరమని వాపోయారు. హస్తం పార్టీ నేతల దిగజారుడు రాజకీయాలు, బరితెగింపు విధానాలకు ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అల్లంపూర్ ఎమ్మెల్యేపై జరిగిన దాడితో చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలపైన కాంగ్రెస్ కు గౌరవం లేదనే విషయం మరోమారు రుజువైందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇలాంటి దుర్మార్గపు, దుండకప్పు విధానాలను సహించబోదని హెచ్చరించారు. వెంటనే ఎంపీ మల్లు రవి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులు, దాడులతో కాదు, ప్రజా తీర్పుతోనే ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. దాడులతో కాదు, ప్రజా తీర్పుతోనే ఎదుర్కోవాలని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే విషయంపై స్పందించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. దాడులు చేస్తే ఊరుకోం, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బౌద్ధిక దాడికి దిగడాన్ని ఎక్స్ వేదికగా ఖండించారు హరీష్ రావు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ దౌర్జన్యాలను ప్రజాస్వామిక పద్ధతులతో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం దారుణం, అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులపై దాడి ముమ్మాటికి ప్రజా తీరుపై దాడి అని అభివర్ణించారు. మల్లు రవి తక్షణమే క్షమాపణలు చెప్పాలని, దాడి చేసిన కాంగ్రెస్ ఎంపీపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.